పంచెస్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి సిద్ధమైపోయారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఈ ఇంటికి నేను పెద్ద అన్నయ్యని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచానో మీరే చూడండి. రాముడు అడవికి వెళ్ళేనా నువ్వే అన్నయ్య ఉండుంటే, యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే. కెమెరామెన్ ఫోటో తీ. అదేంటి ఫోటో తీస్తుంటే వాళ్ళంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరి ద్వాపర యుగం కలియుగం కలిసి ఫోటోలు దిగుతుంటే ఎవరైనా ఆశ్చర్యంగానే చూస్తారన్నయ్య. రే తమ్ముడు, అన్నయ్యని పట్టుకుని ఏంట్రా అయ్యి? నాన్న తర్వాత నాన్నంతటి వాడిని అన్నయ్య అంటారు. నాన్నే వీడి తర్వాత ఉంటే ఏమంటారు? ఏంట్రా జోకులు? అద్దు పొద్దు లేకుండా షెడ్యూల్ అయిపోగానే చెక్కులు తీసుకోవడానికి మీకు లేని హద్దు జోకులేయడానికి నాకెందుకు అన్నయ్య? రే తమ్ముడు, అన్నయ్య చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచాడు రా? అలాంటిది అన్నయ్యని పట్టుకుని పొగడాలే కానీ ఆ మాటలేంటి? ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు హీరోలను పొగిడినట్టు నిమిషానికి ఒకసారి పొగడాలంటే నా వల్ల కాదు. సైన్స్ కూడా అందని మానవుణ్ణి ఆది మానవుడు అంటారు. ఆ ఆది మానవుడికి కూడా అందని మానవుడే మా అన్నయ్య. చాలు దెప్పు పడుతున్నావని మాకు అర్థమైంది. ఒరే, మన 10 ఎకరాల మెట్ట భూమిలో ఇత్తనాలు జల్లమన్నాను, జల్లేవా? అది చెప్పక వాడికే చెప్పావా అన్నయ్య? ఏంట్రా తమ్ముడు 10 మంది ఆ మాటలో? మాటలదేముంది అన్నయ్య, 10 లక్షల మంది నువ్వు ఆడిన ఆటలే చూశారు. మామూలుగా మనందరం కష్టపడి ఒక స్థాయికి వచ్చాం, వీడు ఒక్కడే సుఖపడి ఒక స్థాయికి వచ్చాడు. సర్లే, నాన్నగారికి నమస్కారం చేసుకుందాం పదండి. తిప్పండి నాన్నగారిని. ఎవడి నాన్న? తండ్రికి తగ్గ కొడుకులా? నాన్నగారులాగే మనం బ్రహ్మచారులాగా ఉండిపోదాం. నాన్నగారు బ్రహ్మచారి అయితే మనం ఎలా పుట్టాం అన్నయ్య? దొంగ బాబాలకు కూడా బెంబేలు ఎత్తిచ్చే మహిమలాయంలో ఉన్నాయి. నాన్నగారి పోలికలన్నీ నాకే వచ్చి అంటావా? స్పష్టంగా వచ్చినాయి, ఏ మాత్రం తేడా లేదు. నాన్నగారికి నాకు తేడా ఏమీ లేదా? చిన్న తేడా ఉంది. ఆయన కెమెరా ఉంటే ఏ పని చేయడు, నువ్వు కెమెరా ఉంటే తప్ప ఏ పని చేయవు. ఆపండి అధిక ప్రసంగం. మనం నిగ్రహంగా ఉండాలి. అరే నిగ్రహం అంటే ఏంటి? మనకు కావలసిన వీడియోలు అందుబాటులో ఉన్న సత్యనారాయణ వీడియోలు చూడడాన్నే నిగ్రహం అంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మనం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులాగా ఉండిపోదాం. ఈ బ్రహ్మచారి లైఫ్ కి పెళ్ళైన వాళ్ళ లైఫ్ కి తేడా చాలా తేడా ఉందిరా. ఈ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే మసాజే చేయించుకుంటాం, ఆ లైఫ్ లో మసాజ్ పార్లర్కి వెళ్తే గోళ్లు తీయించుకుంటాం. ఈ లైఫ్ జబర్దస్త్ కామెడీ షో లాంటిది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆనందంగానే ఉంటది. ఆ లైఫ్ కొత్తగా వచ్చే కామెడీ షో లాంటిది. కొత్తల్లో బాగుంటది, కొన్నాళ్ళ తర్వాత ఎందుకు పెట్టామని బాధ ఉంటది. సరే, ప్రమాణం చేయండి. రండి. ఆడది కనిపించినా మనం ఆగ్రహంగా ఉండకుండా నిగ్రహంగా ఉంటాం. నీకు ఇంకో విషయం చెప్పాలరా, ఆడది టచ్ చేసినా సరే మనలో చలనం ఉండకూడదు. మీలో అంటే నిజంగా ఉండదు కాబట్టి ఏమైనా చెప్తారు, మాలో కూడా ఉండకూడదు అంటే ఎలా అండి? ఇది బాడీ చూసావా ఎంత వేడిగా ఉందో? గుడ్డేస్తే ఆమ్లెట్ అయ్యేలా ఉంది. సరే, నిగ్రహం చెప్పాను. ఓకే, నిగ్రహం అంతే కదా. నిగ్రహంగా అంటే ఉందాం, పదండి. ఏం చేస్తాం? ఎవరైనా మేలుకొని ఉన్నారా? ఎవరు ఆడగొంతుకి? అన్నయ్య, నువ్వు నిగ్రహం అని మరీ ఊపిరి పట్టుకు. రేపు ఊళ్ళో నీ విగ్రహం పెట్టాల్సి వస్తుంది. మాట్లాడు వాళ్ళతో. ఎవరు మీరు? ఇక్కడ ఒక స్థలం కొందామని వచ్చాం. ఇంతకీ మీ పేర్లేంటో? నా పేరు గీత, లత, లలిత. ఇంతకీ మీ పేర్లేంటి? ఈయన చలపతి, నేను దళపతి, ఈడు పశుపతి, అఘోరాధిపతి. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. మీరు లోపలికి వెళ్ళండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ముసలి వాళ్ళని గౌరవించడం వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా. నిగ్రహం. ఓకే, ఓకే. జాగ్రత్తగా ఉండండి. ఏంటి? రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో
రాజుగారు నిగ్రహం నిగ్రహం. అంటే పూజ చేశాను అందుకని. మీరేంటండి అలా చూస్తున్నారు? అదే పూజకు పనికిరాని పువ్వుతో పూజ గురించి మాట్లాడుతుంటేను. మా అమ్మగారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఆవిడ ఎంత ఇచ్చో మీకేం తెలుసు? మీ అమ్మగారే కాదు మా అన్నయ్య గారు కూడా రిచ్చే. ఆ జుట్టులో వెండి, కళ్ళల్లో బంగారం, కిడ్నీలో అమూల్యమైన రాళ్ళు, కడుపులో అనంతమైన గ్యాసు. ఒక రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ మొత్తం మా అన్నయ్యలోనే ఉంది. తప్పుగా చెప్పాను అన్నయ్య? తప్పుగా చెప్పడం చేటి ఎప్పుడు చెప్పినట్టే చెప్పావు, కొత్తగా ఏం చెప్పు. లోపలికి వెళ్ళండి. ఏంటో అన్నయ్య అన్ని కోపం మీద ఉన్నాడు. ఏమిటో ఈ బొట్లు గిట్లు అంటే మన రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. తమ్ముడు, శీతాకాలం కదా, మొహం పగిలినట్టుంది. ఆ క్రీమ్ ఇలా తీసుకురా. ఆ క్రీములు చలికాలంలో పగుళ్ళకు మాత్రమే, పుట్టుకతో వచ్చిన పగుళ్ళకు పనిచేయవు అన్నయ్య. ఒక్కడో చాలరా నా జీవితం నాశనం అవడానికి. అదే మీరు ఏదో అడిగితేను. సర్లే. అబ్బా యోగానా? రే తమ్ముడు, అది వచ్చిందిరా, నువ్వు డీల్ చేయరా. నువ్వు ఉండగా నేను డీల్ చేయటం సాయి కుమార్కి రాజశేఖర్ చేత డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంటదిరా. నువ్వు వెళ్ళు. ఏమండి, ఏం చేస్తున్నారు? లావుగా ఉన్నాను కదండి, సన్నంగా అవ్వాలని యోగా చేస్తున్నాను. మిమ్మల్ని ఎలాగన్నా సన్నంగా చేసే బాధ్యత నాదండి. నిజమా? అవునండి. రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. ఈవిడ మీకా? ఏమండి, మీరు అదే పనిగా అటు ఇటు తిరక్కండి. ఆ కెమెరాలో మీరు క్యాప్చర్ అవ్వట్లేదంట. ఎడిటింగ్ వాళ్ళు ఏదో ఆత్మ తిరుగుతుంది అనుకుని భయపడుతున్నారు. మీరు అలా అనకండి. మీరు ఇలా అనకండి, ఆ సవరం ఊడిపోతాను భయంగా ఉంది మాకు. సరేగానండి. మీ పెద్దన్నయ్య ఏమో మా పెద్దక్కని చూసుకున్నాడు, మీ చిన్నన్నయ్య ఏమో మా చిన్నక్కని చూసుకున్నాడు. మరి మిగిలింది మన ఇద్దరమే. రండి. రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. ఏంట్రా పనులు? అంటే ఏదో మన నిగ్రహం నీరు కారిపోయేలాగుంది. నాన్నగారి ఫోటో తీసుకొని బయలుదేరదాం పదండి. అంటే వాళ్ళు ఉన్న చోట ఉండకూడదంటావా? ఉండకూడదని చెప్తున్నాను కదా నిగ్రహం. నేను నిగ్రహం తగలక సరే వెళ్దాం పదండి. తీసుకోండి. డాడీ ఫోటో నేను పట్టుకుంటాను. మీరే పట్టుకోవాలి, మీ పోలికలే కదా. డాడీకి డాడీ ఏదో వీలునామా రాసిపోయాడు రా. ఏంటి చూడు. మీరు నాలాగా బ్రహ్మచారులాగా ఉండకుండా పెళ్లి చేసుకోండి, అప్పుడే నా ఆస్తి మొత్తం మీకు దక్కిద్ది. అది కూడా నేను పుట్టినరోజు కరెక్ట్ గా రాత్రి 10 చేసుకుని ఉండాలంట. టైం లేదురా. వాళ్ళ ముగ్గురిని ఏమండి, మేము మొత్తం వినేసాం. ఆస్తి కోసం మనం పెళ్లి చేసుకుంటారా? మీలాంటి వాడిని చేసుకోవడం కంటే ఈ పనివాడు చేసుకోవడం ఎంతో బెటర్. అది కాదండి, మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం. టైం దాటిపోయింది. అయినా పర్వాలేదు, ఆస్తి మంద కాకపోయినా మనం నిగ్రహంగా ఉందాం. నువ్వు అలాగే ఉండరా. నీ నిగ్రహం వల్లే కదా ఇదంతా జరిగింది. ఏంటి డాడీ, ఎంత తప్పు చేసావో తెలుసా? నువ్వు ఆయన తప్పు అడగటం గురించి ఎలా ఉందో తెలుసా? అదే రామగోపాల్ వర్మకి చెప్పాడంట, నోటిని అదుపులో పెట్టుకోమని. ఈ పరిస్థితుల్లో ఏంటా? రోజా గారు సరదాగా వెళ్ళిపోయింది కానీ మీ పంచెస్ మాత్రం పిచ్చెక్కిచ్చి. డైలాగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. నాగబాబు గారు బాగుంది, అది గుడ్ ఎంటర్టైన్మెంట్.